పర్ఫెక్ట్ ఫోటో. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? మన మొబైల్తో మనం పర్ఫెక్ట్ ఫోటో తీయగలమని? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అసలు పర్ఫెక్ట్ ఫోటో అంటే ఏంటి? ఒక ఫోటోలో ఎక్స్పోజర్, ఫోకస్, వైట్ బ్యాలెన్స్, కాంపోజిషన్ అండ్ లైటింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఒక పర్ఫెక్ట్ ఫోటో అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. మరి మొబైల్ని యూజ్ చేసి పర్ఫెక్ట్ ఫోటో ఎలా తీయాలి? కరెక్ట్ ఎక్స్పోజర్. మీ మొబైల్లో ప్రో మోడ్ యూజ్ చేసి ఐఎస్ఓ, షటర్ స్పీడ్ ఇవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే మీకు ఒక పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్ అనేది సెట్ అయితే అవుతుందన్నమాట. మీకు హిస్టోగ్రామ్ కనుక ఐడియా ఉంటే అండ్ మీ ప్రో మోడ్లో అది అవైలబుల్గా ఉంటే మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. మరి కరెక్ట్ ఎక్స్పోజర్ సెట్ చేయగానే మీకు పర్ఫెక్ట్ ఫోటో అనేది వచ్చేస్తుందా అంటే రాదు. దీనికి ఇంకో ఫ్యాక్టర్ అయితే ఉందన్నమాట. అదే యాక్యురేట్ ఫోకస్. మీరు క్లిక్ చేసే ఫోటోలో ఫోకస్ అనేది ఎంత యాక్యురేట్గా ఉంటే అంత మంచిదన్నమాట. ఫోకస్ యాక్యురేట్గా రావడం కోసం మీరు ఫోకస్ పీకింగ్ని యూజ్ అయితే చేయొచ్చు. ఫోకస్ పీకింగ్ అంటే మీరు ఫోకస్ అయ్యే సబ్జెక్ట్ పైన కొన్ని ట్రేస్ మార్క్స్ లేదా డాటెడ్ లైన్స్, కొన్ని కలర్డ్ లైన్స్ అవేవో వస్తాయన్నమాట. నా మొబైల్లో అయితే గ్రీన్ లైన్స్ అయితే వస్తాయన్నమాట ఫోకస్ చేసినప్పుడు. సో ఇలాంటిది కూడా మీ మొబైల్ కనుక ఉంటే మీరు దాన్ని యూజ్ అయితే చేయొచ్చు. ఫోకస్ని సెట్ చేసిన తర్వాత మనకు కాంపోజిషన్ గురించి అయితే తెలుసుకోవాలి. కాంపోజిషన్ ఇది వచ్చేసి చాలా పెద్ద టాపిక్ అనమాట. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్గా అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు కాంపోజిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో అయితే చేశాను అనమాట. దీన్ని నేను ఐ బటన్స్ పైన వదిలేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు కాంపోజిషన్ అనేది ఈజీగా అర్థమైతే అవుతుంది. కరెక్ట్ వైట్ బ్యాలెన్స్. మీరు డే టైం కనుక షూట్ చేస్తుంటే మీ వైట్ బ్యాలెన్స్ వార్మ్ టోన్స్లో పెట్టాలన్నమాట. అదే మీరు నైట్ టైం లేదా క్లౌడీ వెదర్ కండిషన్స్లో లేదా రైనీ వెదర్ కండిషన్స్లో మీరు షూట్ చేస్తుంటే మీ వైట్ బ్యాలెన్స్ కూల్ టోన్స్లోకి అయితే పెట్టాలన్నమాట. అండ్ ఈ వైట్ బ్యాలెన్స్ యొక్క చిన్న ట్రిక్ అయితే ఉందన్నమాట. ఆ ట్రిక్ వచ్చేసి మీకు మీ మొబైల్ ఫుటేజెస్ని సినిమాటిక్ అయితే తీసుకువెళ్తుంది అనమాట వైట్ బ్యాలెన్స్తో. కింద డిస్క్రిప్షన్లో ఒక షార్ట్ లింక్ అయితే పెట్టాను అనమాట. లేకపోతే ఐ కార్డ్స్ పైన వదిలేస్తా, వెళ్ళి చెక్ చేయండి. హైయెస్ట్ రెజల్యూషన్. మీ మొబైల్లో ప్రొవైడ్ చేసిన హైయెస్ట్ మెగాపిక్సెల్లో మీరు షూట్ అయితే చేయాలన్నమాట. లైక్ నా మొబైల్లో ఇప్పుడు 50 మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను 50 మెగాపిక్సెల్లోనే షూట్ చేస్తాను. మీరు కూడా మీ మొబైల్లో హైయెస్ట్ రెజల్యూషన్ లైక్ ఇప్పుడు 108 మెగాపిక్సెల్ ఉంటుంది కొన్నిట్లో ఓన్లీ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇప్పుడు 200 మెగాపిక్సెల్ కూడా వచ్చేసింది. ఆ మోడ్లోనే మీరు షూట్ అయితే చేయాలన్నమాట. అండ్ మీరు ఎప్పుడైనా షూట్ చేస్తుంటే మీ రేషియో వచ్చేసి 3:4 ఆర్ 4:3 ఇందులోనే పెట్టాలన్నమాట. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అదే లైటింగ్. ఇది కూడా చాలా పెద్ద టాపిక్ అనమాట, కాంపోజిషన్ లెక్క. దీన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో నిజంగానే చాలా లెంత్ అయితే అయిపోతుంది అనమాట. సో దీని మీద ఒక సపరేట్ వీడియో అయితే చేయాలి. నేను లైటింగ్ పైన ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఆ వీడియో కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, నేను చెప్పినవన్నీ ఫాలో అయితే అవ్వండి. మీ మొబైల్లో కూడా పర్ఫెక్ట్ ఫోటో అనేది క్లిక్ అయితే చేయగలరు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మిమ్మల్ని అయితే కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.